కర్మలు ప్రధానంగా 3 రకాలు. ఒకటి సంచిత కర్మ. అంటే అనేక జన్మల యొక్క కర్మల రికార్డు నీలో ఉంటుంది. ఒక్కొక్కడు ఒక హార్డ్ డిస్క్. జీవుడు అనగానే వాడికి దేహం వచ్చిందనుకోండి, వాడికి హార్డ్ డిస్క్ ఉంటుంది. ఆంజనేయ స్వామికి తోకలాగా ప్రతి మనిషికి హార్డ్ డిస్క్ ఉంటుంది. ఈ హార్డ్ డిస్కే సంచిత కర్మ. అంటే ఏమిటిది? కోటాను కోట్ల కర్మల యొక్క సమూహం. పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ సంచిత కర్మ నుంచి కొన్ని కర్మలు డిసైడ్ చేస్తాడు. వీడు చాలా నీచమైన కర్మలు ఉన్నాయి వీనికి అని చెప్పి నీచమైన జన్మనిస్తాడు. కొంచెము 50-50 ఉన్నాయనుకోండి, ఓకే అని చెప్పి కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు, కొన్ని జయాలు, కొన్ని అపజయాలు నీకు ఇస్తాడు. నీ కర్మ రికార్డు చాలా బాగుందనుకోండి, వెరీ గుడ్ అని చెప్పి నీకు మంచి ధనాన్ని, సుఖాన్ని, వంశాన్ని, కీర్తిని, సాంప్రదాయాన్ని, సదాచారాన్ని పాటించి ఇంట్లో పాడేస్తాడు. అంటే సంచిత కర్మ. అందులో నుంచి కొంత కర్మను తీసుకుంటే దాన్ని ప్రారబ్ధము అంటారు. ఇంకా ఏం చేస్తామయ్యా, నా కర్మయ్యా, మనం ఏం చేస్తాం దీనికి చెప్పండి అంటాం. దాన్నే తలరాత అంటారు, బ్రహ్మరాత అంటారు, నుదుటి రాత అంటారు, విధి అంటారు. ఏదన్నా అన్ని పర్యాయ పదాలే. కాబట్టి ఈ జన్మలో నువ్వు ఏవైనా అనుభవిస్తున్నావంటే ఎవడిచ్చాడయ్యా నీకు? చూసారా, 9వ క్లాసు చదువుతున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇది ఎవడు ప్లానింగ్ చేశాడు? అసలు నేను మా అమ్మ అనురాగాన్ని చవి చూశానా? మా అమ్మ ప్రేమానురాగాలతో జీవితమంతా ఉన్నానా? చూశారా, ప్రాప్తం అంతవరకే ఉంది. దాన్ని ఎవడు డిసైడ్ చేశాడు? ఇంజనీరింగ్ కాగానే ఒక 2-3 సంవత్సరాలకి మా నాన్న కూడా చనిపోయాడు. నాకు బ్రదర్ ఉండేవాడు వీరస్వామి అని, నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు. మంచి వయసులో ఉండగానే చనిపోయాడు. చూశారా, అతను బతికి ఉంటే ఈ పీఠంలో తిరిగేవాడు. అతను ఒక అవధూత. అతను అవధూత అని అప్పుడు మాకు తెలియదు. తర్వాత తెలిసింది. తలలు పట్టుకుంటే ఏముంది, చనిపోయాడు అతను. అంటే ఇంజనీరింగ్ 2nd ఇయర్లో చనిపోయాడు. మరి నేను అంటాను, తల్లిని, తండ్రిని, అన్నను ఇచ్చింది ఎవరు? ఆ పరమాత్మ. ఆ పరమాత్మ నాకెందుకు ఇచ్చాడు? కర్మ. ఏమిటిది కర్మ? ఏదో రిలేషన్ వాళ్లకు నాకు ఉంటుంది, ఏదో బంధము వాళ్లకు నాకు ఉంటుంది. చూశారా, అంటే ఇవన్నీ ఊరికనే రావు. ఇవన్నీ అన్ని ఫ్లాష్ బ్యాకులు ఉంటాయి. కాబట్టి ప్రారబ్ధము అంటే ఏమిటిది? పరమాత్మ నీకు ఇచ్చినటువంటి కర్మ ఫలానుభవం. అది చూశారా, కర్మ ఫలానుభవం. ప్రతి మనిషి జీవితం ఇంతే. చూడండి, మా నాన్న పేరు మీద సహస్ర శివలింగాలలోన తొలి శివలింగాన్ని పెట్టాను. ఎందుకు పెట్టాను? తండ్రి అంటే మోహమా? తండ్రిపై వ్యామోహమా? తండ్రిని విడిచిపెట్టలేని అనురాగమా అని అంటే అవి కాదు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన నాకు ఎన్నో సేవలు చేశాడు. నా కోసం ఎంతో ఖర్చు పెట్టాడు. నా గురించి ఎన్నోసార్లు ఏడ్చాడు. ఇవన్నీ ఏమిటివి? కర్మల సమూహం. అందుకే నాయనా, నీ జన్మ నుంచి, నీ రుణాల బంధం నుంచి, నీ కర్మల నుంచి నేను విడిపడతాను అని చెప్పి నేనేం చేశాను? నా పేరు మీద పెట్టుకోలే లింగం, మా నాన్న పేరు మీద పెట్టాను. చూశారా,
ఇప్పుడు మా నాన్న పేరు మీద పెట్టాను, సరే ఈ జన్మ అనేక జన్మల్లో ఆయనకు నాకు ఏ బంధం ఉందో అవన్నీ పోతాయి. కానీ ఇప్పుడు ఆయన పేరు మీద పెట్టాను కదా, అనేక ఆరాధనలు జరుగుతున్నాయి కదా, ఆ పూజలు జరుగుతున్నంత కాలము ఇదిగో మళ్ళీ ఆయనకు నాకు బంధం తప్పదు. చూశారా? ఎందుకని అంటే దేవుడు రికార్డు చూస్తాడు. ఓ నరసయ్య వచ్చేసాడా, నెక్స్ట్ వాట్ ఇస్ జన్మ చూస్తాడు. అక్కడ చూసి ఓకే ఏంటి బ్యాక్గ్రౌండ్, భవానీ ఉంది, శివాని ఉంది, ఓకే. చూసారా? సెలెక్ట్ చేస్తాడు ఆయన. అంటే భవానికో పుడతాడు, శివానికో పుడతాడు. అంటే మనము తెంచుకోవాలన్నా తెంచుకోలేము, పెంచుకోవాలన్నా పెంచుకోలేము. పెంచుకోవడం నీ దగ్గర లేదు, తుంచుకోవడం నీ దగ్గర లేదు. మరి ఏం చేయమంటారండి? ఏం చేయాలి అంటే నువ్వు కర్మలు చేస్తూ ఉన్నా ఇదిగో ద్రష్టగా నువ్వు ఉండాలా. వాళ్ళ మమతానురాగాల నుంచి నువ్వు బయటపడాలి. అది ఏది ఊరికనే రాదు. రమ్మన్నా రాదది, పొమ్మన్నా పోదది అంటాడు వేమన. నీకు ఈ జన్మలో ఏదైనా వచ్చిందా? బాగా అర్థం చేసుకో. కర్మఫలానుభవం పరమాత్మ ఇచ్చాడు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, వ్యక్తి కావచ్చు. నీకు ఒక అందమైన భార్య దొరికింది, అది భగవంతుని ప్రసాదం. నీకు మంచి భర్త లభించాడు, అది భగవంతుని యొక్క ప్రసాదం. కాబట్టి నువ్వు నీ ప్రారంధం బాగుండాలంటే కారణం ఎవరు? నీవే కారణం. భగవంతుడి మీద మనం ఆపాదిస్తాం కానీ అసలు ఎవడయ్యా నీ జీవితాన్ని డిసైడ్ చేసింది? దేవుడే. మరి దేవుడు ఎలా చేశాడు? డిపెండింగ్ అపాన్ యువర్ కర్మ. అది అందుకే బుద్ధుడు ఏమంటాడంటే కర్మయే దైవం. అందుకే పరమాత్మను ఏమంటారు? కర్మఫల ప్రదాత అని అంటారు. కర్మఫల ప్రదాత. సరే, ప్రారంధం కూడా అయిపోయింది. ఇంకా మూడో కర్మ ఏం తెలిసిన? ఆగామి కర్మ. మొదటిది సంచిత కర్మ, రెండవది ప్రారబ్ధ కర్మ, మూడవది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏంటంటే ఫ్యూచర్ లైఫ్. ఫ్యూచర్ లైఫ్. ఈ లోకంలో ఎవడైనా ఎంతకాలం ఉంటాడు? కలకాలం ఎవడు ఉండడు, నిత్యం ఉండరు. The time will come, you have to leave this body and you have to take new birth. చూసారా? మనిషి బ్రతుకు ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లోన తాను ఒక 50 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, ఇంకా ఈ ఇల్లు బోరు కొడుతుందయ్యా, కొంచెం పెద్ద ఇల్లు, మంచి ఇల్లు, కంఫర్ట్గా ఉండే ఇల్లు కట్టుకుంటే బాగుండేది, కానీ నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటాడు. కానీ ఈ దేహము ఎన్ని తిప్పలు పడుతూ ఉన్నా, ఎన్ని రోగాలతో కుమిలిపోతూ ఉన్నా, ఎన్ని నొప్పులతో బాధపడుతున్నా ఏమంటాడంటే నేను ఈ దేహం విడిచిపెట్టిపోతే బాగుండు అనుకోడు మనిషి. కొంచెం తగ్గుతుందేమో, ఇప్పుడు షుగరు ఇంత వచ్చింది, కొంచెం ఉల్లిపాయలు బాగా తింటే తగ్గుతుంది అని ఏం చేస్తాడు? ఆ దేహం మీద వ్యామోహాన్ని పెంచుకుంటాడు. చూసారా? సరే, కొన్నాళ్ళకు నువ్వు పెంచుకున్నా పెంచుకోకపోయినా దాన్ని విడిచిపెట్టక తప్పదు. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ యువర్ బాడీ. నువ్వు శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు.
మరి ఎక్కడికి పోతావు? చూసారా, ఎక్కడికి పోతావు? మళ్ళీ స్వర్గానికో నరకానికో చంద్రలోకానికో సూర్యలోకానికో తపోలోకానికో పోతావు. ఎప్పుడైతే నువ్వు సిద్ధత్వం పొందుతావో ఇంకా నువ్వు పోవడాలు ఉండవు. ఎందుకు? కర్మత్రయం అనేటువంటి రికార్డు కాలిపోయింది. సంచిత కర్మ కాలిపోయింది, ప్రారబ్ధ కర్మ కాలిపోయింది, ఆగామి కర్మ కూడా కాలిపోయింది. ఇంక నీకు మిగిలింది ఏమిటంటే ముక్తి. చూశారా? చూడండి, రమణ మహర్షి వారు దేహాన్ని త్యజించారు. దేహాన్ని త్యజించినప్పుడు ఆయన ఏదో ఒక లోకానికి పోవాలి. మహర్షి ఏ లోకానికి పోలే. ఎక్కడికి పోయినాడు? తన యొక్క నివాసము నుంచి, రమణాశ్రమం నుంచి తిరువన్నామలై శివలింగేశ్వరునిలో ఐక్యమైంది ఆ యొక్క జ్యోతి. ఎంత ఆశ్చర్యం అంటే, ఆనాడు ఇది పేపర్లో కూడా వచ్చింది, రేడియోలో కూడా వచ్చింది. మహర్షి వారు ఇంకా మహాసమాధిలోకి అట్లా వెళ్ళి ప్రాణం విడిచిపెట్టగానే ఒక జ్యోతి బయటకు వచ్చిందంట. అందరూ చూశారు. ఇదేదో ధ్యానంలో చూడడం కాదు, స్వప్నంలో చూడడం కాదు. చాలామంది ఒక జ్యోతి తోకచుక్కలాగా అలా వెళ్ళడము. ఎక్కడికి వెళ్ళింది అది? చూడండి, తిరువన్నామలై కొండకెక్కింది. వాళ్ళంతా చూస్తున్నారు. వెళ్ళి శివునిలో ఐక్యమైంది. ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు, భక్తులు వీళ్ళంతా ఇట్లా చూస్తున్నారు. శివుడు వచ్చాడు, శివుడు వచ్చాడు అనుకుంటున్నారు. వచ్చింది అక్కడ శివుడు కాదు, రమణ మహర్షి వచ్చాడు. చూశారా? రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన లోకానికి వెళ్ళలే. ఎందుకో తెలుసునా? సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలను నాశనం చేశాడు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, నో నీడ్ టు గో టు ద ఎనీ లోక, ఐదర్ ఇట్ ఈజ్ సూర్యలోక ఆర్ చంద్రలోక, ఎనీ అదర్ లోక. శివునిలోకి ఐక్యమైనాడు ఆ జ్యోతి. మళ్ళీ శివుడు చెప్పాడనుకో, మహర్షి నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలి అన్నాడనుకో, మళ్ళీ వస్తాడు భూమి మీదకి. చూసారా? దీన్ని ఏమంటారంటే ముక్తి అని అంటారు. తిరుపతి లడ్డు వచ్చింది. తిరుపతి లడ్డు అంటే బాగా రుచికరమైనటువంటిది, ఫేమస్ కదా. తిరుపతి లడ్డు అండి అంటారు. తిరుపతి లడ్డు ఇచ్చారు. నువ్వు నోట్లో వేసుకున్నావు, నములుతూ ఉన్నావు. మరి నములుతూ ఉన్నప్పుడు దాని యొక్క మాధుర్యమును నువ్వు రసాస్వాదన చేస్తావా లేదా? రసాస్వాదన చెయ్యాలి. నేను లడ్డు తినను, సాక్షిగా ఉంటా అని అంటే అది తిక్క జ్ఞానం అంటారు దాన్ని. యూ హ్యావ్ టు ఈట్. నువ్వు తినాలి, అనుభవించాలి. అనుభవించి అంటుకోకుండా ఉండాలి. అది లడ్డు ఇచ్చారా, కమ్మ తీసుకో. లడ్డు తీసుకొని తిను, ఎంత తింటావో తిను. నీకేం షుగర్ లేదు కదా. షుగర్ లేనివాడు 3 లడ్డులైనా తినవచ్చు, 10 అయినా తినవచ్చు. కాబట్టి రుచిగా ఉన్నప్పుడు నువ్వు ఒక లడ్డు తీసుకొని తిని నువ్వు ఆస్వాదించు, ఆనందించు, రమించు. ఇంతవరకు అందరు చేస్తారు. నువ్వు చెప్పేది ఏంది స్వామి, మాకు తెలుసులేవన్నీ. ఇప్పుడు తెలియని విషయం ఏమిటిది అంటే, యూ హ్యావ్ టు ఈట్ హ్యాపీలీ, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు డూ సాధన. దంతాలు పనిచేస్తాయి, నాలుక పనిచేస్తుంది, మైండ్ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, మాధుర్యం తెలుస్తుంది, ఆనందం కలుగుతుంది. ఒక్కడి మాత్రం నువ్వు మర్చిపోయినావు అనుకో, కర్తృత్వం నిన్ను పట్టుకుంటుంది. అది నువ్వు లడ్డు తిన్నావు, నువ్వు ద్రష్టగా ఉండకుండా మర్చిపోయినావు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసునా? కర్మ ఫలానుభవం నిన్ను పట్టుకుంటుంది.
ఇప్పుడు నువ్వు లడ్డు తిన్నావు, సాక్షిగా చూస్తున్నావు. కర్మ నిన్ను పట్టుకోదు ఇంకా. మరి ఇవన్నీ ఎట్లా చేయాలో సాధనలు అంటే గుప్తంగా చేయాలా. అన్నం తింటున్నప్పుడు బిగుసుకొని సాక్షి సాక్షి అని అనుకో, ఇంకేదో దయ్యం పట్టిందిరా అనుకుంటారు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటారు చాలామంది. కాబట్టి కర్త ఎవడు, ఆ కర్తను నువ్వు ఎట్లా నిగ్రహించాలి, ఎట్లా వాడిని నీ స్వాధీనం చేసుకోవాలో తెలుసుకోవాలి. నువ్వు కర్తను అనుకుంటావో కర్తృత్వం వస్తుంది. నువ్వు కర్తృత్వం వచ్చిందా, కర్మ ఫలానుభవం అంటే భోక్తృత్వం, ఈ రెండు వచ్చేస్తాయి.